గత 50 ఏళ్లుగా ఈపూరు విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానంలో భోగి పండుగ రోజు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరులో ఉన్న శ్రీకామాక్షిదేవి సమేత విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈపూరుకి వచ్చిన నారాయణకు ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత కార్యదర్శి యదనపర్తి శ్యాంరెడ్డి, పల్లంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పంటపాలెం సెంటర్లో శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం దేవస్థానం అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రి నారాయణకు వేద మంత్రాలతో దేవస్థానంలోకి స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితం తన తండ్రి బస్సు కండక్టర్గా ఉన్న కాలంలో ఈపూరు విరూపాక్షేశ్వర స్వామికి భోగి పండుగ రోజు పూజలు చేయడం ప్రారంభించారని, నాటి నుంచి నేటి వరకు అదే పద్ధతి పాటిస్తున్నామని చెప్పారు. దేవస్థానం అభివృద్ధికి 25 లక్షల రూపాయలు సొంత నిధులు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున పక్కరా సైడ్ కొండండి. శ్రీ శ్రీనివాస పరమం ధనం మంగళస్సు మంగళంచ అనుయోగ దాంపత్య ఆదర్శ దాంపత్య అనురాగ దాంపత్య అన్యోన్య దాంప సుఖ వేదం ప్రాతః మంత్ర పుష్ప సమర్పయామి. కాలముచ్చరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పాదోదకం పావనం శుభం. కాయ నమో భావ్యాయ నమో భావ్య ప్రియాయ నమో యాభై నుంచి ఈ దేవాలయానికి రావడం, వాళ్ళ ఫాదర్ టైం నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ప్రతి భోగికి పూజలు చేస్తున్నది. మేము అప్పటాల నుంచి మా ఫాదర్ వాళ్ళ టైం నుంచి దీనికి ట్రస్టీలుగా ఉన్నాం కాబట్టి అప్పటాల నుంచి మాకు తెలుసు. ఇంతకుముందే అడిగినాము ఈ డెవలప్మెంట్ గురించి, అప్పుడే ఇస్తామన్నారు. అభినందిస్తున్నాము. ఏం చెప్పాలి? ఈరోజు ఈపూర్లోని విరూపాక్ష స్వామిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఇది దాదాపు 50 ఏళ్ళ పైనుంచి యాక్చువల్గా మా కుటుంబం ఈ యొక్క భోగి రోజు రెగ్యులర్ రావటం అలవాటు. నేను కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. మా నాన్నగారు బస్ కండక్టర్గా ఉంటాం. ఈ ఏరియాలో ఆయన బస్కి కండక్టర్గా తిరిగేటప్పుడు అప్పటి నుంచి యాక్చువల్గా ఉదయాన్నే ఉభయం నియించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మా కుటుంబం యాజిటీస్గా కంటిన్యూ చేస్తుంది. ఈరోజు మా సిస్టర్, మా యొక్క డాక్టర్, వాళ్ళ మనవాళ్ళందరితో కూడా వచ్చి ఈరోజు పూజా కార్యక్రమం చేసుకున్నాం. ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాను సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కూడా కట్టెక్కించాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ టెంపుల్లో దాదాపు 50 సంవత్సరాల పైనుంచి వస్తున్నాం. ఈ టెంపుల్లో ఇక్కడ ఉన్న పూజారులు కావచ్చు, లేదా ఇక్కడున్న పార్టీ అధినేతలు కావచ్చు, ఇక్కడున్న నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఈ టెంపుల్ని కొంత రెనోవేట్ చేసుకోవాలి. నేను మా సొంత నుంచి, మా పిల్లల దగ్గర నుంచి ఒక 25 లక్షలు యాక్చువల్గా నేను ఇస్తానని చెప్పాను. రేపు మంత్రివర్యుడు రామనారాయణ గారు, ఎండోమెంట్స్ మంత్రి రామనారాయణ గారు, ఆయనతో రేపు యాక్చువల్గా డిస్కస్ చేసి మ్యాచింగ్ ఫండ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసుకొని ఏర్పాటు చేసేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ టెంపుల్ని రెనోవేట్ చేసుకుని ఇక్కడ నాయకులకు చెప్పడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.